అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా శ్రావణ మాస తొలి రోజు శుక్రవారం రోజు రమణమ్మ వారు మల్లికార్జున స్వామి వారి దయ వల్ల శ్రీశైలం నియోజకవర్గంలోనే కాదు మన రాష్ట్రంలో పోయిన సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల పట్ల మేము ఏ విధంగా బాధ్యతగా ఉన్నామనేది నిదర్శనాలు అనేక మేము ఈ సంవత్సరం లోపలనే చూపగలము. మరి అభివృద్ధి సంక్షేమం రెండు ఒక తాటి మీద నడిపిస్తూ ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే సుపరిపాలన తొలివేడి కార్యక్రమం తీసుకొని గడిచిన ఏడాది ఒక సంవత్సరమైంది మేము అధికారంలోకి వచ్చి. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో ఏ ఏ కార్యక్రమాలు చేశామని చెప్పేసి కూడా నేను పోయిన నెల మీ ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది, మీడియాకు కూడా. నియోజకవర్గానికి అభివృద్ధి ఎంత చేశాము ఇప్పటి వరకు, అలాగే సంక్షేమం ఏం చేశామని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి మా ప్రోగ్రామ్. ఈరోజు సున్నిపెంట గ్రామానికి ఇది నేను మొన్న చెప్పిన దాంట్లో ఈ కార్యక్రమం లేదు. ఈరోజు దాదాపు 5 కోట్ల రూపాయలతో 5,14,00,000 రూపాయలతో జేజేఎం జల్-జీవన్ మిషన్ కింద ఈ కార్యక్రమాన్ని 5,14,00,000 రూపాయలు తీసుకొచ్చేసి మరి సున్నిపెంట గ్రామంలో నీటి వసతికి చాలా ఇబ్బంది. పక్కన డ్యామ్ పెట్టుకొని ఎప్పుడూ నీళ్లు ఉండి కూడా మన ఈ గ్రామంలో నీటి ఎద్దడి, తాగునీటి ఎద్దడి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో ఇప్పుడు ఒక 5 కోట్ల రూపాయల 14,00,000 రూపాయలు తీసుకువచ్చి ఇంటర్నల్ 29 కిలోమీటర్లు, అంటే దాదాపు ఇప్పటికి ఒక 13 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. ఇంకా 29.5 కిలోమీటర్లు మనం ఇప్పుడు కొత్తగా వేసుకోబోతున్నాం. దానికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ శాంక్షన్స్ అయిపోయినాయి, టెండర్లు కూడా పూర్తయినాయి. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం కాబట్టి పనులు కూడా తొందరలోనే మొదలు పెడతారు. ఆల్రెడీ గతంలో పోయినసారి 2014-19 మన ప్రభుత్వం వచ్చి ఇచ్చిన శాంక్షన్స్ సక్రమంగా పనులు జరగక అవన్నీ ఆగిపోయినాయి లాస్ట్ 5 ఇయర్స్లో. అప్పుడు కొన్ని ఓహెచ్ఎస్ఆర్స్ పూర్తయినాయి. ఓన్లీ ఒక 3 ఓహెచ్ఎస్ఆర్స్ మాత్రమే వాళ్ళు 5 సంవత్సరాలు చేసింది ఏందయ్యా అంటే 3 ఓడే ట్యాంక్స్ మాత్రం కట్టాలి. సో దానికి ఇప్పుడు అనుసంధానం చేసేసి ఈ పైప్ లైన్ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇంకా కొంత ఇప్పుడే అధికారులు అడిగాను, కొంత బ్యాలెన్స్ ఉంటుంది, అది కూడా ఇస్తాం నెక్స్ట్ తప్పకుండా. ఇచ్చేసి ప్రజలకు ప్రతినిత్యము మంచినీళ్ళు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ ధ్యేయం. మరి దాంట్లో భాగంగానే 29 కిలోమీటర్స్ 0.5 కిలోమీటర్స్ 29.5 కిలోమీటర్స్ పైప్ లైన్ ఇస్తూ ఒక 110 హెచ్పి మోటార్ను కూడా కింద ఇప్పటికే 2 మోటార్లు పనిచేస్తూ ఉన్నాయి. అడిషనల్గా ఇంకొక మోటార్ కూడా మనం ఇప్పుడు కొత్తగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవి ఎప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి కాబట్టి స్టాండ్ బై మోటార్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఒక 110 హెచ్పి మోటార్స్ కూడా దీంట్లోనే ఈ టెండర్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అంటే ఇప్పుడు టెంపరీగా మనం ఇప్పుడు ఈ పని జరగడానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ గతంలో కూడా మీకు చెప్పాను, ఈ గ్రామానికి సంబంధించి పాతది ఏదైతే కింద నుంచి మనం పంప్ చేస్తా ఉన్నామో, లిఫ్ట్ చేస్తా ఉన్నామో మాత్రం దాని ద్వారా పాతగా అయిపోయినాయి కాబట్టి అవన్నీ కూడా ఇబ్బంది ఉంది. అందుకే ఇప్పుడు స్టేజెస్ పెంచి మళ్ళీ అడిషనల్ ఎస్టిమేషన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. దగ్గర 40 కోట్ల రూపాయలతో అడిషనల్ ఎస్టిమేషన్స్ కూడా ఇచ్చాం జేజేఎం స్కీమ్ కింద. సో ఆ స్కీము డెఫినెట్గా అది కూడా శాంక్షన్ చేపిస్తాం ఈ గ్రామానికి. ఆ స్కీమ్ శాంక్షన్ అయితే ఇంకా కొత్త లైన్స్ మళ్ళీ అంటే కింద నుంచి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 3 తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా నిరంతరాయంగా 24 గంటలు నీళ్ళు ఇచ్చే స్కీము మళ్ళీ నెక్స్ట్ రాబోతాం. ఇప్పుడు మనం చేస్తూ ఉండేది ముందు రిలీఫ్ కావాలి కదా. రిలీఫ్ కావాలంటే ఈ డబ్బు అవసరం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబంధించిన మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసేసి సెక్రటరీలు అందరినీ కూడా కలిసేసి కార్యక్రమం చేసుకున్నాం. ఇదే కాకుండా గడిచిన ఏడాదిలో మొత్తానికి ఈ గ్రామానికి, ఈ మండలంలోని శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చి అంతర్గత రహదారులు మనం నిర్మించుకున్నాం బ్రహ్మాండంగా. అంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న సందులు కూడా ఈరోజు అన్నీ కూడా పూర్తి చేసాం. ఇంకెక్కడన్నా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా పూర్తి చేసాం. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా 5 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ చేసుకున్నాము.
కంప్లీట్ అయిపోయింది, శాంక్షన్స్ కూడా వచ్చేసినాయి. అవి కూడా డివైడ్ చేసేసేసి గ్రామంలో ఇంకా ఎక్కడైనా అవసరం ఉండే దానివల్ల వేసుకుంటాం. ఇదే కాకుండా ఎందుకంటే చాలా పెద్ద గ్రామం ఇది, ఇంకా నిధులు అవసరం ఉండే. అంటే నేను చెప్పేది ఏడాదిలోనే ఒక్క గ్రామానికి అంటే రోడ్స్కి ఒక 8 కోట్లు, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం ఒక 5 కోట్ల 14 లక్షలు, అంటే ఒక 13 కోట్ల రూపాయలు ఈరోజు మనం దీన్ని తెచ్చుకున్నాం. ఇది అభివృద్ధి మనం ఒకవైపు చేస్తూ ఉంది. ఈ ఒక్క గ్రామం గురించే మాట్లాడుతున్నాం, మండలం కూడా మాట్లాడలేదు, నియోజకవర్గం కూడా మాట్లాడలేదు. ఇదే కాకుండా సంక్షేమం ఏదైతే ఉందో ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, రేపు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఏదైతే సుపరిపాలన తొలి అడుగు తీసుకొని అంటే ఈ నెల 2వ తారీఖు నుంచి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరగడం జరుగుతూ ఉంది. బూత్ స్థాయి వరకు మా కార్యకర్తలు కూడా తిరుగుతూ ఉన్నారు. దాంతోపాటు నియోజకవర్గం అంతా కూడా నేను కూడా తిరుగుతూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకు తిరుగుతూ ఉన్నాం ఈ కార్యక్రమం? ప్రజలకు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాలు మేము ఏదైతే గతంలో ఇచ్చామో చెప్పామో అవి ఈరోజు ఇవ్వడం జరుగుతాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇస్తామని చెప్పాము. సో అవి జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము ఎందుకు తిరుగుతూ ఉన్నాం? మా ముఖ్యమంత్రి గారు మాకు గైడ్లైన్స్ ఇచ్చారు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు ఇవి సక్రమంగా అందుతున్నాయా లేదా మీరు కూడా తిరిగి చెక్ చేయండి అని చెప్పేసి. సో మా ముఖ్యమంత్రి గారు ఒక గైడ్లైన్స్ ఇస్తే దాని ప్రకారం తిరుగుతాం. సో తిరిగిన ప్రతి చోట దాదాపు 80% ప్రజలకి మోర్ దాన్ 80, నాకు తెలుసు మోర్ దాన్ 80 తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడినాయి. అక్కడక్కడ ఇంకా కొంత సమస్యలు ఉన్నాయి, ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మ్యాపింగ్ కరెక్ట్ కాకపోవడం, లేదంటే బిడ్డకి కానీ తల్లికి కానీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.